హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నేహతో స్నేహం. ఈరోజు మనము కొత్తగా తెచ్చిన మట్టి పాత్రలను ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఈ మట్టి పాత్రలను తెచ్చిన వెంటనే సీజనింగ్ చేయకుండా కుక్ చేసినట్లయితే మనం వండే వంటలన్నీ మట్టి వాసన వస్తాయి. అంతేకాకుండా ఈ పాత్రలు త్వరగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో ముందు ప్రాపర్ సీజనింగ్ చేసిన తర్వాత ఈ మట్టి పాత్రలో మనం కుక్ చేయాలి. ఫస్ట్ మనము ఈ కొత్తగా తెచ్చిన మట్టి పాత్రలను గంజి వాటర్లో 3 రోజులు నానబెట్టాలి. ఈ గంజి వాటర్ మనం రైస్ కడిగిన వాటర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే రైస్ వండిన తర్వాత మిగిలిన వాటర్ని కూడా యూజ్ చేయొచ్చు. అది ఏవి లేకపోతే మనం నార్మల్ వాటర్లో కూడా 3 రోజులు నానబెట్టుకోండి. మనం ఈ రైస్ వాటర్ యూజ్ చేసినట్లయితే డైలీ వీటిని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇలా 3 రోజులు వీటిని గంజి వాటర్లో సోక్ చేసిన తర్వాత జాగ్రత్తగా తీసుకొని ఎండలో ఎండపెట్టండి. వన్స్ ఈ మట్టి పాత్రలు బాగా డ్రై అయిన తర్వాత ఈ పాత్రలన్నిటికీ ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇక్కడ మనం ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వంటకి యూజ్ చేసే ఆయిల్ని అప్లై చేస్తున్నాను. వన్స్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆ మట్టి పాత్రని ఒక 4 to 5 hours పక్కన పెట్టేయండి. సో దట్ ఆ పాత్రలన్నీ ఆ ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో 4 to 5 hours తర్వాత చూసినట్లయితే ఆయిల్ అంతా ఈ మట్టి పాత్రలు బాగా పీల్ చేసుకున్నాయి. అసలు ఆయిల్ అప్లై చేసినట్లు కూడా మనకి ఎక్కడా కనిపించట్లేదు. నెక్స్ట్ మనం ఈ మట్టి పాత్రల్ని నార్మల్ స్క్రబ్బర్ అండ్ వాటర్ తోటి నీట్గా రుద్ది క్లీన్ చేసుకోవాలి. మనం ఎటువంటి సోప్ యూజ్ చేయకూడదు. ఈవెన్ మనం కుక్ చేసిన తర్వాత కూడా మట్టి పాత్రలు క్లీన్ చేయడానికి సోప్ మాత్రం యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే మనకు మట్టి పాత్రల్లో హోల్స్ ఉంటాయి. సో మనం సోప్ యూజ్ చేసినప్పుడు ఈ హోల్స్ ఆ సోప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ టైం మనం ఫుడ్ కుక్ చేసినప్పుడు ఆ సోప్ ఈ ఫుడ్లో మిక్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మనం మట్టి పాత్ర క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు సోప్, డిటర్జెంట్ ఇలాంటివి ఏం యూజ్ చేయకండి. మీరు ఆ జిడ్డు అవన్నీ పోవాలి అంటే లెమన్, బేకింగ్ సోడా ఆర్ నార్మల్ సాల్ట్ యూజ్ చేసుకొని మనం ఈ మట్టి పాత్రను నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వన్స్ నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనం వంటలు కుక్ చేయబోయే ముందు నార్మల్ వాటర్ తోటి బాయిల్ చేయండి ముందు. ఇంకా ఏదన్నా మట్టి ఆ స్మెల్ ఏదన్నా ఉంటే ఈ వాటర్ పీల్ చేస్తుంది. చాలామంది ఈ వాటర్లో పసుపు ఇవి కూడా యాడ్ చేసుకుంటారు. బట్ నేను ఇక్కడ నార్మల్ వాటర్ మాత్రమే బాయిల్ చేస్తున్నాను. ఫైనల్గా వాటర్ బాయిల్ అయిపోయాయండి. ఇంకా వంటలు చేయడానికి ఈ మట్టి పాత్రలు రెడీ అయిపోయినట్లే. మట్టి పాత్రలు క్రాక్ అవ్వకుండా ఉండడానికి మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. అందులో ఫస్ట్ వన్, మనం మట్టి పాత్రలని ఎప్పుడు ఎంటీగా హీట్ చేయకూడదు. అందులో వాటర్ కానీ ఆర్ మనం వండే ఫుడ్ ఐటమ్స్ కానీ యాడ్ చేసిన తర్వాతే హీట్ చేసుకోవాలి. ఒకవేళ ఎంటీగా హీట్ చేసినట్లయితే మట్టి పాత్రలు క్రాక్ అయిపోతాయి. సెకండ్ పాయింట్, మనం కుక్ చేసిన తర్వాత వేడిగా ఉన్న మట్టి పాత్రలను వాటర్ కింద పెట్టడం వలన కూడా ఈజీగా క్రాక్స్ వస్తాయి. ఈ 2 టిప్స్ ఫాలో అయితే మనకి మట్టి పాత్రల లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా నేను తెచ్చిన మట్టి కుండీలో పెరుగు రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్తీ అండ్ స్టే సేఫ్.